శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో మీకు శుక్రవారం తిథి అనగా 6వ తేదీ ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున మీకు అత్యంత ముఖ్యమైన కూతురుతో మీ యొక్క బంధం అనేది విడిపోబోతూ ఉన్నది. మీకు సంతానం ఉంటే గనక ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. వారితో ఎటువంటి పరిస్థితులు, అననుకూల పరిస్థితులు మీకు కలగబోతున్నాయి అంటే గనక మీరు మానసికంగా కృంగిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరి మాట ఎదుటి వారు వేదంగా భావించాలి అనుకుంటారు. అటువంటిది బయట వ్యక్తులతోనే అలా ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులతో వీరి యొక్క ప్రవర్తన ఇంకాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఒక్కోసారి ఎంతటి ప్రేమను చూపిస్తారు, ఒక్కోసారి అంతటి ద్వేషాన్ని కూడా చూపిస్తారు. అలాగే ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుంది అంటే గనక ధనపరమైన సంబంధిత విషయాలు కావచ్చు లేదా వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఎవరైనా ఏదైనా చెబితే గనక అస్సలు తలకెక్కించుకునే ప్రయత్నం చేయరండి. వీరిలో అహంభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు మాత్రం ప్రేమతో వీరి యొక్క అహాన్ని మనము దాటించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ రోజున డిసెంబర్ మాసం 6వ తేదీ ఏమిటంటే గనక శుక్రవారం తిథి. కుంభరాశి జాతకులు మీరు మౌనంగా ఉండండి. లేకుంటే గనక ఎన్నో రకాల సమస్యలు వచ్చినా తట్టుకున్న మీరు ఈ యొక్క సమస్యను తట్టుకోలేకపోతారు. మీరు కృంగిపోతారు. మీకు ప్రపంచంలో ఇక ఏదీ లేదు అన్నట్లుగా శూన్యమే మిగులుతుంది. అంధకారంలోకి వెళ్లిపోతారు. ఇదంతా మీరు చేజేతులారా చేసుకునే తప్పిదం అవుతుంది. ఈ రోజున మీకు కూతురు ఉన్నా, కొడుకు ఉన్నా కూడాను సంతానం పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. వారి యొక్క మాట ఏ మాట అయినా కూడా ఆలకించే ప్రయత్నం చేయండి. వారు మంచికి చెబుతున్నారా, చెడుకి చెబుతున్నారా ఒక్కసారి ఆలకిస్తే మీకే అవగతమవుతుంది. అలా కాకుండా వారు చెప్తే నేను వినేది ఏంటి, చెబితే చెప్పండి లేకపోతే గనక మానేయండి అన్నట్లుగా ఇటువంటి అహంకార పూరిత ధోరణి అవలంబిస్తే గనక మీ కూతురు మీకు దూరమైపోతుంది లేదా వారికి మీకు మధ్యన ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ యొక్క దూరం పెరిగి పెద్దది అయిపోతుంది. ఈ రాశి జాతకులు పైకి గంభీరంగా ఉంటారు, మొండి వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ సంతానం మీద అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వారి కోసమే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారికి ఏదో చేయాలి అనే తపనతోనే అన్ని రకాల బాధ్యతలు మోస్తూ ఉంటారు. ఒక్కోసారి కుంభరాశి జాతకులు వీరు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను మీ యొక్క సంతానాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యరు. కానీ వారికి మాత్రం ఎలా అనిపిస్తుందంటే గనక నా తల్లి లేదా నా తండ్రి ఇలా మాట్లాడుతున్నారు, లేదా వారు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, లేదా మా మాటకు అస్సలు గుర్తింపు లేదు అన్నట్లుగా ఈ రోజున భావిస్తారు. మీరు మీ కూతురును దూరం చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఉన్న సంతానం కొడుకులే అయినా కొడుకులతో కూడా అప్రమత్తంగా ఉండండి. వాగ్వివాదాలకు చోటును ఇవ్వద్దు. ఒకవేళ గొడవ పెరుగుతుంది అన్నప్పుడు మీరే ఒక అడుగు వెనక్కి వేస్తే మంచిది. లేకుంటే గనక మనస్పర్ధలు పెరిగి పెద్దది అవుతాయి. అంతేకాకుండా ఈ రాశి జాతకులకు 3వ వ్యక్తి ప్రమేయం అస్సలు చొరబాటు చేయకూడదని హెచ్చరించడం జరుగుతుంది. మీరు 3వ వ్యక్తికి మీ యొక్క సమస్య గురించి చెప్తే గనక వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు వారికి మధ్యన ఏదో ఒక రకమైనటువంటి అడ్డుగోడ సృష్టించే ప్రయత్నం చేస్తారు. కావున సమస్యను కూర్చొని ప్రేమగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. లేకుంటే గనక ఈ రోజున మీ కూతురు లేదా మీ కొడుకు మీకు మధ్యన భావోద్వేగాలు పెరిగి పెద్దవి అవుతాయి. కావున దూరం పెరిగి పెద్దది అవుతుంది. బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదము లేకపోలేదు. లేదంటే గనక మీకు వారికి మధ్యన ఘర్షణ పెరగడం రీత్యా దూరం కూడా పెరిగి పెద్దది అయిపోతుంది. కావున
కావున మీరు ఏమిటంటే గనక బయట విషయాల గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, కానీ కుటుంబ జీవితంలో జరిగేటటువంటి సమస్య గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పటి నుంచో మీకు వారికి మధ్యన ఉన్నటువంటి మౌన పోరాటం ఈ రోజున బయటపడుతుంది. కావున ఏమిటంటే గనక వారికి ఉన్న సమస్య గురించి తెలుసుకోండి. వారి యొక్క భావనలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వారితో ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఏది జరిగితే అది జరిగింది అన్నట్లుగా దూరం పాటిస్తే గనక సమస్య తీవ్రత పెరిగిపోతుంది. కావున మీరు ఇంటి సమస్యను ముందుగా పరిష్కరించుకోండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.